సమస్యల నుంచి నిరంతరం నేర్చుకోవటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా కఠోర పరిశ్రమల వల్లనే జ్ఞానాన్ని పొందగలం. సేట్ గారు, అయిపోయింది, ఇక రండి. రామ్జీరా, కలిసి భోంచేద్దాం. సేట్ గారు, నేను మీతో కలిసి... ఇదిగో చూడు రామ్జీ, మీ షరతులకు ఒప్పుకునే పనిచ్చానుగా. ఇప్పుడు మీరు భోంచేసి తీరాల్సిందే. 600 సరే. రా కూర్చోండి. అయ్యో రండి, కలిసి కూర్చొని భోంచేద్దాం. కూర్చోండి. హరే రామ. కలిసి భోంచేస్తే ఆనందమే వేరు. ఇదిగోండి, తినండి. ధన్యవాదాలు. రామ్జీ, మా నాన్న చాలా మంచివాడు, చాలా నిజాయితీపరుడు. మేము మా నాన్నతో కలిసి మా ఊళ్ళోనే ఉండేవాళ్ళం. అప్పుడు ఆ గ్రామస్తులందరూ మా నాన్నని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ మా నాన్న ఎప్పుడు ఎవరిని తిరిగి ఏం అనేవారు కాదు. ఇక మా నాన్న మాకు అదే నేర్పించారు, ఎవరిని తిరిగి అనొద్దని. మాకు ఇదే నేర్పించి మా నాన్న ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. నీకు తెలుసా రామ్జీ, ఆయన పోయాక గ్రామంలో పెద్ద జాతి వాళ్ళు మా అన్నదమ్ములిద్దరిని బాగా ఇబ్బంది పెట్టారు. ఇక ఒకరోజు మా ఊర్లో పెద్ద జాతి వాళ్ళు మమ్మల్ని ఒంటరివాళ్ళం అనుకుని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొట్టడం మొదలెట్టారు. మాకు బాగా కోపం వచ్చింది. ఇక మా అన్నదమ్ములిద్దరం కూడా వాళ్ళని బాగా కొట్టాం. దాని తర్వాత వాళ్ళందరూ స్పృహ తప్పి పడిపోయారు. కానీ మాకు అర్థమైంది, వాళ్ళకి స్పృహ వచ్చాక వాళ్ళు మా కుటుంబానికి హాని తలపెడతారని. అందుకని అప్పటికప్పుడు మా అన్నదమ్ములిద్దరూ మా కుటుంబాలతో పాటు ఆ ఊరు వదిలేసి ఇక్కడికొచ్చాం. మా అన్నదమ్ములిద్దరం ఒట్టు పెట్టుకున్నాం, ఎంత వీలైతే అంత అబద్ధాలు చెప్పాలని. కానీ ఈ చెడ్డ మనుషులతో మంచిగా ఉండకూడదు, లేకపోతే వాళ్ళు మనల్ని బతకనివ్వరు. అందుకనే మేమిద్దరం అవసరాన్ని బట్టి స్వార్థంగా, చెడుగా, తెలివిగా ఉంటాం. అందుకే చూడు, ఈరోజు మేము ఎలా బతుకుతున్నాము, చాలా దర్జాగా బతుకుతున్నాం. కానీ రామ్జీ, మాకు ఈరోజు దాకా ఒక విషయం అర్థం కావడం లేదు. అసలు ఏ పద్ధతి సరైంది? మా నాన్న పద్ధతా లేక మా అన్నదమ్ములు నిర్ణయించుకుందా? మీ నాన్నగారిలాగా ప్రతి అన్యాయాన్ని భరించడము తప్పే. అలాగే మీలాగా అబద్ధాన్ని, అలాగే హింసని ఆశ్రయించడం తప్పే. తప్పుడు విధానం నుంచి విముక్తి పొందడానికి మరొక తప్పుడు విధానాన్ని అనుసరించడం, అది ఏ విధంగానూ సరైంది కాదు సేట్ గారు. క్షమించండి సేట్ గారు, ఏదో విషయం వచ్చేసరికి నిజం వచ్చేసింది. ఏం పర్వాలేదు, మీలాగా ముఖం మీద మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి. భోంచేయండి. ఈ సత్పాల కొడుకులిద్దరూ మన వీధిలో నుంచి ఎందుకు వెళ్తున్నారు? భీమ్, మామిడి తోట ఇదే కదా, కానీ తను కనిపించడం లేదు. నేను ఇక్కడున్నాను. నన్నెందుకు రమ్మన్నావు? భీమ్, నేను పుస్తకాలు కొన్నానుగా, మా నాన్న పుస్తకాలు చింపేశాడు. ఇంకా నన్ను కొట్టాడు కూడా, మా అమ్మను కూడా కొట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా చదువుకోవాలి? నువ్వేదైనా ఉపాయం చెప్పు భీమ్, నేను చదువుకోవాలనుకుంటున్నాను. నువ్వు రోజు దెబ్బలు తినడం కంటే చదవకపోతేనే మంచిది. లేదు, నాకు చదువుకోవాలనుంది, అందుకే భీమ్ని కలవటానికి వచ్చాను. కానీ ఇందులో భీమ్ ఏం చేస్తాడు? చేయగలుగుతాడు. భీమ్ మాత్రమే చేయగలడు. తిను ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ చదువుకుంటున్నాడు.
తనకు తెలుసు ఈ సమస్యతో ఎలా పోరాడాలో. ఇప్పుడు తిరు నాకు పోరాడే పద్ధతి చెప్పాడనుకో, అప్పుడు నేను పోరాడతాను. మా నాన్న చెప్తారు, పోరాడటానికి ఒకే ఒక పద్ధతి ఉందంట, సంఘర్షణ పట్టం. నీ ఎదుటి వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వాళ్ళైనా, శక్తివంతులైనా, కానీ నీ ఆశయం ఏదైతే ఉందో దాన్ని సాధించాలంటే మొండిగా నిలబడు. కానీ భీమ్, నాన్న ముందు అమ్మ కూడా ఏమీ మాట్లాడలేదు. ఇంకా నేనెలా ఆయన ముందు మొండిగా ఉండగలుగుతాను? చదువు మీద ప్రేమ ఉంటే ఉండగలవు. నీకు ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించడానికి ప్రయత్నించినా సరే నువ్వు ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఉండు. చూస్తుండు, ఒక రోజుకి గెలుపు నీదే అవుతుంది, నీదే విజయం అవుతుంది. ధన్యవాదాలు భీమ్, నువ్వు నా ధైర్యాన్ని పెంచావు. అందుకే ఇది తీసుకో. ఏంటిది? పాయసం. ఆ రోజు పచారీ కొట్లో నీకు పాలు బియ్యం ఇవ్వలేదుగా, అందుకే నేను పాయసం చేసి తీసుకొచ్చాను. కానీ నేను తీసుకోలేను. నువ్వు నాకు చదువుకోవడానికి మార్గం చెప్పావు, అందుకే దీన్ని గురుదక్షిణ అనుకొని తీసుకో. అవును భీమ్, తనింత అభిమానంగా ఇస్తుంది, వద్దనకూడదు. ధన్యవాదాలు. ఇక నేను వెళ్తాను. భీమ్, పెద్ద జాతి వాళ్ళు వండిన పాయసం రుచి కూడా వేరుగా ఉండొచ్చు. ఇంకా నేను ఆగలేను భీమ్, తింటున్నాను. ఆనందన్నయ్య, మనం ఇంటికి వెళ్ళి మంజుల అక్క, తులసి అక్కతో కలిసి ఒకేసారి మనం అందరము తిందాం. అయితే మరి రా రా, తొందరగా రా. ఆనందన్నయ్య, ఆనందన్నయ్య. ఆ ఆనందన్నయ్య ఒకడు తిండి కనబడితే చాలు, అసలు కొంచెం కూడా ఆగలేడు. తనకింత తిండి పిచ్చి ఎలా వచ్చిందో తెలియదు. ఆనందన్నయ్య, ఆగు, వస్తున్నాను. ఏమైంది? ఎందుకంత భయపడుతున్నావు? నాన్న, వీళ్ళంతా ఎవరు? ఎందుకు ఇలా ఉన్నారు? నాన్న, చెప్పండి నాన్న, వీళ్ళందరూ ఇలా ఎందుకున్నారు? మీ నాన్న ఏం చెప్తాడు? మమ్మల్ని చూసి భయపడకు.
మేము నిన్ను చూడగానే గుర్తుపట్టాము. నీ వాలకం చూడగానే నువ్వు మమ్మల్ని చూసి భయపడుతున్నావని మాకు అర్థమైంది. అందుకే నీకు వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మేమెవరమో, ఇలా ఎందుకున్నామో. అందుకే మేం కూడా నీ వెనకాల పరిగెత్తుకొచ్చాము. చూడు భీమ్రావ్, ఇవాళ ఎలా మేమున్నాం, రేపు ఇంకొకరు ఎలా ఉంటారు. అది నువ్వు కూడా అవ్వచ్చు బాబు. మమ్మల్ని చూసి అలా పారిపోవద్దు. ఇదే మన సమాజం వాస్తవం అని తెలుసుకో. మా స్థానంలో రేపు నువ్వైనా మీ నాన్నైనా వాళ్ళ వీధిలో నుంచి కనుక వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలాగే వెళ్లాల్సి ఉంటుంది. లేదు, నేను ఎప్పటికీ అలా చేయను. నాన్న చెప్పు, నేను ఎప్పటికీ కూడా అలా చేయను. మీ నాన్న ఏం చెప్తాడు మేం చెప్తాము. ఈ కుండను చూడు, ఇది ఎందుకో తెలుసా? మేమెప్పుడైనా పెద్ద జాతి వాళ్ళ వీధుల గుండా నడుస్తామో అప్పుడు మా ఉమ్ము వాళ్ళ భూమి మీద పడకుండా. ఇక ఈ చీపుర్లు ఎందుకంటే ఎప్పుడు మేము ఈ దారిలో నడుస్తామో ఆ దారిలో మా అడుగుజాడులు పడుతుంటాయి కదా, వాటిని ఈ చీపులు తుడిచివేయడానికి. గుర్తుంచుకో భీమరావు, నువ్వు ఆ వీధిలోకి వెళ్ళాలి అనుకుంటే నువ్వు కూడా ఇలాగే వెళ్లాల్సి ఉంటుంది. లేదు, నేను ఎప్పటికీ అలా చేయను. మీ అందరికీ మత్తులు చెడిపోయాయా ఏంటి? నా కొడుకు ఇదంతా ఎందుకు చెప్పారు మీరు? వాడికి ఈ విషయం ఏది తెలియదు అసలు. తెలీదా అంటే జీవితాంతం తెలీదా? ఇవాళ కాకపోయినా రేపైనా వాడికి తెలుస్తుంది రామ్జీ సత్పాల్. ఈ లోకంలో ఎన్ని రకాల పూలు పూసినా కానీ మన జీవితంలో మాత్రం ముళ్ళే ఉంటాయి. ఆ ముళ్ళు నీ కొడుకులు కూడా గుచ్చుకుంటాయి. నేను ఎప్పటికీ అలా జరగనివ్వను. నా కొడుకు భీము ఎన్నటికీ అలా చేయడు. వాడు ఒక యోధుడు. వాడు వాడి సమాజం అభ్యున్నతి కోసం పోరాటానికి పుట్టాడు. వాడు ఈ దురాచారాలన్నిటికీ ఎప్పటికీ తలవంచడు. అంతేకాదు, వీటిని అంతం చేయడానికి పోరాడతాడు. వాడినలా నేను తయారు చేస్తాను. పగటి కలలు కనడం మంచిది కాదు రామ్జీ. వాస్తవాన్ని ఎంత తొందరగా స్వీకరిస్తే నీకంత మంచిది. ఇంకా నీ కొడుక్కి కూడా. ఈ విషయాన్ని వాడికి ఎందుకు చెప్పవు నువ్వు? పెద్ద జాతి వాళ్ళ ఉమ్ము కంటే మనం నీచమైన వాళ్ళమని. అరే వదినా, ఎక్కడికి వెళ్ళావు? ఇంతసేపు అయ్యింది. డాక్టర్ గారు నడవమని చెప్పారు కదా, అందుకని నడవడానికే వెళ్ళాను. కంగారు పడ్డాను. నువ్వేమీ తినలేదుగా, మందులు కూడా వేసుకోవాలి. రా, అన్నం తిని మందులు వేసుకో. అరే అరే అరే, మెల్లగా మెల్లగా. పిల్లలున్నారే. ఆనందన్నయ్య, పెడితే అన్నయ్య సమానంగా పెట్టు. ఇదే అన్నయ్యం, ఇడువు. లేదు. ఏమైంది? ఎందుకు గొడవ పడుతున్నారు మీరు? అమ్మా, ఆ రోజు అందరి ముందుకొచ్చి చెప్పిందే చదువుకుంటానని. ఆ అమ్మాయి పాయసం ఇచ్చింది, కానీ అన్నయ్య చూడు మొత్తం ఒక్కడే తినేస్తున్నాడు. మాకు పెట్టట్లేదు. నేను ఎవరికి పెట్టను. పెట్టన్నయ్య, కొంచెం పెట్టు. వాడినే తినివ్వండి, వాడు పెట్టడు. మీకు బాగా తెలుసుగా, రుచికరమైన పదార్థం ఏది కనపడినా మీ అన్నయ్య వదిలిపెట్టాడు. నా కడుపును పుట్టినళ్లలో అందరికంటే ఎక్కువగా తినేది వాడే. తిండి చూస్తే ఆగలేడు. చిన్నప్పుడు రెండు గ్లాసుల పాలు తాగేసేవాడు ఒక్కడే. అమ్మా, ఏమైంది? అమ్మా, నేను ఎప్పుడు మెడలో కుండను కట్టుకొని మొలక చీపురు కట్టుకొని ఎప్పటికీ తిరగను. ఆ దారుణమైన నిజం తెలిసిపోయిందా వీడికి?
భీమ్, నా వైపు చూడు. నువ్విలా భయపడుతూ పోతుంటే తర్వాత ఎలా పోరాడతావు? అసలు చేదు నిజం ఏంటంటే, నువ్వు ఏదైతే చూసావో అలా మన జాతిలో కోట్లాది మంది జీవించాల్సి వస్తుంది. ఇది వాళ్ళ నిస్సహాయత. అందుకని దానికి భయపడొద్దు. ఈ దురాచారం మన జాతి మీద రుద్దబడిన ఒక శిక్ష. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుంది. కాబట్టి ఈ దురాచారానికి నువ్వు పిరికివాడి వలె భయపడకుండా మనలాగా ఆలోచించే వ్యక్తుల్ని కూడగట్టుకో. ఇలాంటి దురాచారాలకి వ్యతిరేకంగా గళం ఎత్తడానికి ప్రయత్నించు. అంటే దాని అర్థం ఇది కాదు, మనం గొడవలు పడడం, అల్లర్లు సృష్టించడం. దాని అర్థం మనందరం ప్రయోజకులం అవ్వాలి. అప్పుడు జనాల దృష్టికోణం దానంతటదే మారిపోతుంది. చూడు భీమ్, ఒకవేళ మన జాతికి చెందిన ఒక్క మనిషి అయినా ప్రపంచం మొత్తంలో అలా రోడ్ల మీద కనిపించారు అంటే అప్పుడు మన పోరాటం నిరర్థకమైపోతుంది. నీ గురించి ఆలోచించొద్దు, అందరి గురించి ఆలోచించు. అర్థమైందా? అర్థమైందా? వదిలే భీమాబాయి, ఆలోచించలేము. అంతర్మథనంతోనే మానసిక స్థైర్యం వస్తుంది. అది అవసరం కూడా. మా స్థానంలో రేపు నువ్వైనా మీ నాన్నైనా వాళ్ళ వీధిలో నుంచి కనుక వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలాగే వెళ్లాల్సి ఉంటుంది. రారా గురుగారు, 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 సేఠ్ గారు, మంగేష్, విశాల్ రేపటికల్లా విడుదలైపోతారట. మేము వకీల్ గారితో అన్ని విషయాలు మాట్లాడాం. ఒక్కసారి సేఠ్ గారు బయటికి రావాలి. అప్పుడు ఆ రామ్జీ సత్పాల్ ఇంకా వాడి కుటుంబం అంతు చూద్దాం. అంతు చూడాల్సిందే. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పరిధి దాటి బయట అడుగు పెట్టడం మొదలు పెట్టారు. ఆ పిల్లాడి దుస్సాహసం చూశారుగా. నా సమర్థతని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు వాడు. చూశాంగా రోజు వాళ్ళు ఇల్లు పడగొట్టడానికి వెళ్ళిన రోజు వాడు ఎలా గురువుగారు నోరు మూయించేశాడు. ఆ రోజు పోలీస్ ఇన్స్పెక్టర్ పేరెత్తేసరికి శాంతం వహించాను. లేకపోతే ఆ రోజు వాళ్ళందరినీ నాశనం చేసేసేవాడిని. గురువు గారు ఆ రోజు వదిలేశాం, కానీ ఈరోజు అవకాశం ఉంది. నాకు తెలిసింది భీమరావు వాళ్ళ జాతి వాళ్ళని కొందరిని మెడలో కుండలు, నడుముకు చీపుర్లు కట్టుకుని పెద్ద జాతి వాళ్ళ వీధుల్లో గుండా వెళ్లడం చూశాడట. తెలుసా? అప్పుడు వాళ్ళని చూసి వాడు భయపడి పారిపోయాడట. ఇది నిజంగా చాలా శుభవార్త. ఆ మొండి ఘటానికి భయం కూడా ఉందా? ధనశుక్లాల్ని రానివ్వండి, అప్పుడు వాడికి అలాగే చేద్దాం. వాడికి భయం ఉంటుంది, అలాగే ధైర్యం సడలిపోతుంది. ఇప్పుడు మా నాన్న వస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళు ఆగడాలు మొదలు పెడతారు. నేను ఇప్పుడు ఈ విషయం భీమరావు వాళ్ళ నాన్నకి ఇంకా వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పాలి వెంటనే. నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. రేపు మా నాన్న ఇంకా టీ కొట్టు మంగేష్ బాబాయ్ రేపు జైలు నుంచి విడుదల అవుతున్నారు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి.